బ్రో నీ దగ్గర 2 minutes టైం ఉందా? ఇది విను. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు లివింగ్ ఎలోన్ డే 7/60 days సిరీస్. ఈ వీడియో మహిళలు చూసినట్టయితే హ్యాపీ ఉమెన్స్ డే, చూడని వాళ్ళకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు అయితే మార్నింగ్ 6 కే లేచిన. ఎందుకు లేచిన అంటారా, ఈ రోజు అయితే ఈవెంట్ ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా మా ఊర్లో గ్రామ పంచాయతీ దగ్గర మీటింగ్ ఉందని సర్పంచ్ అన్న ఫోన్ చేసిండు. అందుకే మార్నింగ్ లేచి వంట రెడీ చేసుకుని తిని ఎంజీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న చాయ్ షాప్ కడికి వచ్చి చాయ్ అయితే తాగేసి ఇక షూట్ కి అయితే బయలుదేరిన. షూట్ కూడా ఎక్కడో కాదు, మా ఊర్లోనే. ఇక ఫోటోగ్రఫీ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్తా. నా దగ్గర అయితే కెనాన్ 200D కెమెరా అయితే ఉంది. క్యామ్ నేను 2 years బ్యాక్ కొనుక్కున్నా హైదరాబాద్ లో. కొంతమంది మెంబర్స్ నాకు కాల్ చేసి, బ్రో ఇట్లా ఈవెంట్ ఉంది పలానా టైంలో, సారీ ఫంక్షన్ లేదా బర్త్డే ఫంక్షన్ ఉంది, ఈవెంట్ చేయాలి, ఫోటోలు దింపాలంటే సరే బ్రో నేను దింపుతా అంట. వాళ్ళు తీరా వచ్చేసరికి ఏ కెమెరా అంటే కెనాన్ 200D నేను చెప్పంగానే మాకు వద్దు బ్రో అంటారు. ఎందుకు బ్రో అంటే కెనాన్ 200D లో ఫోటోలు మంచిగా రా బ్రో, మాకు సోనీ అయితేనే కావాలి, సోనీ కెమెరాలోనే ఫోటోలు మంచిగా వస్తాయి. ఏ కెమెరా అయితే ఏంది బ్రో, మన దింపేది ఫోటోలేగా. ఇప్పుడు నేను కెమెరాల గురించో లేకపోతే ప్రీమియం కెమెరాలు యూజ్ చేసే వాళ్ళ గురించి ఏం అంటలేను. నా అక్కడ కూడా కెమెరా ఉంది, నేను పైసలు పెట్టి కొనుక్కున్నదేగా. వాళ్ళు ఫోన్ చేసి ముందు కనుక్కోవాలి ఏ క్యామ్ ఉంది ఎట్లా దింపుతాడని. మీరు సడన్ గా మీరే ఫోన్ చేసి మీరే వద్దని క్యామ్ వాళ్ళదన్నే మీరే అంటారు. కానీ మేమైతే ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడితే మా తప్పు అవుతుంది. అక్కడ ఉన్న కెనాన్ 200D కెమెరా కూడా నేను పనిలేక కొనుక్కోలే బ్రో. రూపాయి గుడేసుకొని నేను కొనుక్కున్నా నా ఇష్టమైన కెమెరా. నీకు నచ్చంది ఒకవైపు, నాకు ఇష్టం ఉన్నది అది, నేను ఇష్టపడి కొనుక్కున్నది. ఈ రోజు నన్ను జాతుంది బ్రో. నేను ఏం పని చేయ, నేను ఇదే చేస్తా, ఫోటోగ్రఫీ చేస్తా. నాకు నచ్చిన నేను చేస్తా, చిన్న చిన్న ఈవెంట్లు నేను చేసుకుంటా. నా పని మెచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. లాస్ట్ టైం మీ అన్నకాడ దింపిన కాబట్టి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు నువ్వే రావాలి, నా ఫోటోలు నువ్వే దింపాలని. మనం ఒక ఫోటో చూస్తే ఆ ఫోటో చూసిన వెంటనే దాని వెనక ఉన్న మూమెంట్ గురించి మనకు గుర్తు రావాలి బ్రో. ఫోటో చూడంగానే ఇది ఏ కెమెరాలో దింపినాం, ఎట్లా దింపినాం అని గుర్తు రావద్దు, అర్థమైందా? ఫోటో దింపిన మనిషి అయినా గుర్తు రావాలి, లేదైనా దాని వెనుకున్న ఒక జ్ఞాపకమైన గుర్తు రావాలి. ఈ టాపిక్ నాకు ఫోటోగ్రఫీ గుర్తొచ్చింది కాబట్టి మీతో చెప్పాలనిపించింది చెప్పిన. మీకు నచ్చకపోతే సారీ. రెండోసారి నాపై నమ్మకం ఉంచుకొని ఫోటోలు దింపడానికి అవకాశం ఇచ్చిన మా ఊరి సర్పంచ్ నాగేశ్ అన్నకు స్పెషల్ థ్యాంక్స్. షూట్ కంప్లీట్ చేసుకుని అయితే రూమ్ కి అయితే వచ్చిన. కొంచెం మొహం కడుకొని ఇక బయటకి అయితే వెళ్ళిన, మళ్ళీ చాయ్ తాగడానికి. ఇక చాయ్ తాగి రూమ్ కి అయితే వచ్చేసిన. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ రేపు కొత్త వ్లాగ్ తో కలుసుకుందాం. నేను మీ నాని. ఓకే బాయ్.